టెంపుల్ కి వెళ్తూ ఫ్రెండ్ ని సంకన పెట్టుకొని వెళ్ళడం ఎంత ప్రమాదమో చూపించడానికి వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర along with his team. So let's welcome them. दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవంరా దోస్త్ నువ్వే నా ప్రాణం. కృష్ణ జాగ్రత్త రా, పడిపోతావు. పట్టుకోవడానికి నువ్వు ఉన్నావు కదరా. అబ్బో, ప్రపంచంలో దరిద్రుడు ఎవడంటే ఒక మంచి ఫ్రెండ్ లేనోడు. 100% చెప్పారు. సరైన ఫ్రెండ్ పక్కన ఉంటే సన్నీ లేని కూడా అవసరం లేదురా. చెప్పడం మర్చిపోయాను, నాకు పెళ్లి సంబంధం వచ్చింది. ఆ అమ్మాయిని చూసొద్దాం రారా. నువ్వు చూసేసి రావచ్చు కదా, దాకేముందిరా. ఏం మాట్లాడుతున్నారా గోపి? నడుక్కున్న మల్తాడి నుంచి తలకు రాసుకునే కొబ్బరి నూనె వరకు నువ్వు పక్కన లేకుండా నేను ఎప్పుడైనా కొన్నానారా? దారా ఒకసారి వెళ్ళి చూసా. కాదురా, నువ్వు చూసేసి రా, నాకు పని ఉంది. గోపి ఒక్కసారి చూసి ఆ అమ్మాయి ఎలా ఉందో చెప్పరా ప్లీజ్ రా. కాదురా, నువ్వు ఇంకేం మాట్లాడొద్దు పద. పెళ్లి చూపుల వాళ్ళు వస్తా అన్నారు, ఇంతవరకు రావట్లేరు. పిల్ల నచ్చుతుందో నచ్చదో. నమస్కారం అండి. నమస్కారం బాబు. మాటలోనే వచ్చేసారు? కాదు, ఆటోలో వచ్చాం. ఎవరైనా బాబు? గోపి అని నా ప్రాణ స్నేహితుడు. అర్థమవుతుంది, కూర్చోండి బాబు. ఏం తీసుకుంటారు? 3 బీర్లు 4 లెగ్ పీసులు. ఓ మీ ఫ్రెండ్ కదా బాబు? అదే తెలుస్తుంది. బాబు ఒక చిన్న విషయం చెప్పాలి. అమ్మాయి ప్రెగ్నెంట్ కాదుగా? ఫ్రెండ్, మంచి ఫ్రెండ్, నీకు మంచి ఫ్రెండ్, ప్రాణ స్నేహితుడు. అది కాదు బాబు, అమ్మాయి చిన్న పిల్ల. ఇప్పుడు అమ్మాయి అన్న ప్రసన్న అని పిలిచారా, అమ్మాయిని చూడడానికి పిలిచారా మీరు? అమ్మాయిని చూడడానికే పిలిచాం బాబు. అంటారేంటి? చిన్న పిల్లలాగా పెంచాం అంటున్నాం బాబు. ఓహో, అమ్మాయిని పిలిపించండి. సరోజా, అమ్మాయిని తీసుకురా. భలే ఉంది. అరే గోపి, అమ్మాయి బాగుందిరా, ఒకసారి చూడరా. అరే నేను చూసి ఏం చేస్తాను రా, నచ్చాల్సింది నీకు. అరే ప్లీజ్ రా గోపి, గోపి ఒకసారి చూడరా. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి. హో అందంగా. బాలేదురా. బాలేదంటే ఒక్క నిమిషం అండి, అమ్మాయి బాగానే ఉంది కదా. అరే నాకు నచ్చలేదురా. అరే బాగుంటా నువ్వు చేసుకోరా. బొంగులో ఫ్రెండ్షిప్ అని మమ్మల్ని ఎంట్రీ తీసుకొని రావడం ఎందుకు? ఎందుకు తీసుకురావడం రా? అరే ఫ్రెండ్ మాని పెద్ద పెద్ద డైలాగులు చెప్పడం కాదురా, ఫ్రెండ్ మాటలు కూడా వాల్యూ ఇవ్వాలరా. అంటే అది కాదురా, నాకు నచ్చలేదురా. మామ పిలుస్తున్నట్టు ఒకసారి. కాఫీ పొమ్మా. థ్యాంక్ యూ అండి. దూరం దూరం గుంటూ ఏం చేసావే, దారం కట్టి గుండె ఎగరేసావే ఓ చూపుతోటి, హో ఓ నవ్వుతోటి. అరే టీ తాగకరా, టీ బాగాలేదు. అలాగేరా. నువ్వు తాగుతున్నావు? ఇద్దరులో ఎవరు ఒకరు తాగకపోతే బాగుండదని తాగుతున్నాడు. అమ్మాయితో ఏదైనా మాట్లాడతారా బాబు? ఒక్క నిమిషం అండి. గోపి మాట్లాడనని చెప్పి. అమ్మాయితో నేనేం మాట్లాడినండి. నేను మాట్లాడతాను. అయితే ఓకే రండి. అరే అరే కృష్ణ, అరే కృష్ణ నీకు ఎండి ఫోన్ రా. ఒక్క నిమిషం వస్తున్నాను. ఒక్క నిమిషం. ఎండి గారు వాడు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, వాడిని జాబ్లో తీసేయండి. సార్ యాక్చువల్గా ఏంటంటే ఏం లేదు సార్, ఈ రోజు నా పెళ్లి చూపులు అందుకని వచ్చా. ఫోన్లో ఎవరు మాట్లాడలేదు. మేనేజ్ చేశాను రా నేను, లేకపోతే ఈ రోజు జాబ్ బొంగులో కలిసిపోయింది. ఇది థ్యాంక్ యూ రా. మా అమ్మాయి నచ్చిందా? నచ్చలేదని చెప్పి. నచ్చలేదని ఎలా చెప్పాలరా? మందు తాగినప్పుడు నీకు వర్షన్ ఉంటుంది చూడు, ఆ వర్షన్ లో చెప్పు. నేను ఫిక్స్ అయిపోతాను. 100% ఫిక్స్ అయిపో. బాబు మా అమ్మాయి నచ్చిందా బాబు? ప్రపంచంలో అలాంటి దాన్ని ఎవరైనా చేసుకుంటారా పెళ్లి? కృష్ణ గోపి నువ్వు మాట్లాడకు, నువ్వు మాట్లాడితే నా మీద ఒట్టే గోట్లాడకు. బాబు మా అమ్మాయి అందంగానే ఉంది కదా. కుక్క పిల్ల కూడా అందంగానే ఉంటది, అలాగని కుక్క పిల్లని చేసుకుంటావా పెళ్లి? ఆడదాని వేషంలో ఉన్న మగళ్ళ ఉంది. అరే కృష్ణ గోపి నువ్వు మాట్లాడకు. బాబు ఇది చిన్న పిల్ల బాబు. దావే 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 సంకలు ఎత్తుకొని షాపు తీసుకెళ్తాను. రావే రావే రావే. కృష్ణ ఏంట్రా అది? నువ్వు మాట్లాడకు గోపి. ఇదిగో కూతుర్ని కంటే రష్మిలాగో అనసూయలాగో అందంగా కనండి.
రష్మి అరే కృష్ణ గోపి ఏం డోర్ పందినిచ్చిన కచ్చేటలు అనుకుంటారా బాబు నువ్వెందుకే పరిగెత్తడం నేను పరిగెత్తాలే అయినా అమ్మాయి చిన్నపిల్ల కదా వాడికి ఎందుకు దరిద్రుడికి ఎందుకు నచ్చలేదో అర్థం కావట్లేదు మళ్ళీ ఎక్కడెక్కడ తిరగాలో ఏమో అమ్మాయి ఇక్కడ నుంచి కాలేజ్కి వెళ్ళాలి ఇక్కడే నిలబడుతుంది కాలేజ్కి వెళ్ళాను ఇంకా రాలేదు నాన్న నేను కాలేజ్కి వెళ్ళి వస్తాను మనసు మనసు కలిసిపోయే మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే సారీ అండి శారీ కట్టుకున్న వాళ్ళు శారీ చెప్పకూడదండి నన్ను గుర్తుపట్టారా మీరు చమ్మక్ చంద్ర గోపి స్కిట్ లో గోపి గోపి గోడ మీద పిల్లి ఆ గోపి కాదు వేరే గోపి మరి ఇంతకి మీరే గోపి అంటే ఆ రోజు నా ఫ్రెండ్ పెళ్లి చూపులకు వస్తే మీరు నాకు నచ్చలేదు అన్నాడు చూడండి ఆటతో ఆ రోజు నాకు అసలు గుర్తు చేయకండి ఆ షాక్ నుంచి బయటపడడానికి నాకు 2 నెలలు పట్టింది తెలుసా సారీ అండి అయినా ఆ ఉల్లిపాయ ముఖం గాడికి క్యారెట్ లాంటి అమ్మాయి దొరికితే కొరుక్కొని తినక ఈయన పక్కన పెడతాడా అదే క్యారెట్ నాకు తగలాలి గాని జ్యూస్ చేసుకొని తాగేను అదే క్యారెట్ జ్యూస్ ఆరోగ్యానికి మంచిదే కదా డాక్టర్ అంటారు కదా అని అవును కానీ ఆ రోజు ఏంటండి మీ ఫ్రెండ్ అలా చేస్తాడు వాడిని ఫ్రెండ్ అనకండి ఫ్రాడ్ అనండి వాడు నా ఫ్రెండ్ కాదండి వాడిని ఫ్రెండ్ అంటే నాకు అసలు ఒళ్ళంతా చిరుత పడుతుందండి ఆ రోజు వాడు మిమ్మల్ని ఒక్కొక్క మాట అంటుంటే మిమ్మల్ని ఒక్కసారి హక్ చేసుకొని ఓదార్చాలనిపించిందండి నాకు ఆ రోజు వాడు మిమ్మల్ని నువ్వు నాకు నచ్చలేదు అంటుంటే అది నాకు నచ్చిందిరా అని గొంతు చించుకొని అరవాలనిపించిందండి నాకు మిమ్మల్ని చూస్తుంటే దేవత మళ్ళీ పుట్టిందా అన్నట్టు అనిపిస్తుందండి మిమ్మల్ని చూస్తుంటే ఈ రోజుల్లో కూడా దేవుడు ఉన్నాడా అనిపిస్తుందండి అబ్బా ఆ పొట్టినా కొడుకుని పక్కన పెట్టేసి ఈ దేవతా దేవుడు ఒకటి ఎందుకు కాకూడదు కొన్ని రోజుల తరువాత సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు తిరహాల గోల ఇంకా నా వీలు కాదు సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు తిరహాల గోల వీలు కాదు ఫ్రస్ట్రేషన్ ఎన్ని పెళ్లి చూపులు చూసినా ఒక్క అమ్మాయి కూడా నచ్చట్లేదు మా గోపిని ఎలాగైనా ఒప్పించి ఆ రోజు పెళ్లి చూపుల్లో చూసాను చూడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా గోపి ఇప్పుడు వచ్చాడు వస్తున్నాను కళ్యాణ వైభోగమే ఈ దరిద్రుడు ఈ కళ్యాణం గురించి తెలిస్తే చచ్చిపోతాడు కళ్యాణమే గోపి పర్లేదు రారా గోపి రా నీకు మంచి గుడ్ న్యూస్ చెప్పాలి 3వ ప్రపంచ యుద్ధం జరిగినా నువ్వు బయటికి ఈ యాపిల్ తినుకుంటూ లోపల ఓకే త్వరగా వచ్చేస్తారు కదా త్వరగా వచ్చేస్తా గోపి ఎలా ఉన్నారా చాలా లేదు నిన్ను చూసి గోపి ఏమీ లేదురా నేను వెళ్ళి పెళ్లి సంబంధాలు చూసినా నాకు ఒక్క అమ్మాయి కూడా నచ్చట్లేదు ఆ రోజు మన ఇద్దరం వెళ్ళి పెళ్లి చూపులో చూసాను చూడు అమ్మాయి నేను ఆ అమ్మాయినే చేసుకుంటాను రా ఏమండి కనీసం మీరైనా చెప్పండి ఎంత పన్ను అంత పన్ను ఒకటే అంత పన్ను ఎక్కడెందుకు ఇరికా నా పెళ్ళంగా ఇరికే కడవలే తమిళ మాట్లాడు ఏమంటున్నాడు వాడు అంటే నీకు నమ్మకం ద్రోసేసిన పాపిని అంటున్నాడు వాడు నేను నీకు నచ్చలేదా పొట్టి మఖానికి దుబ్బ పంది మఖం వేసుకుని ఎక్కువ నీకు నచ్చలేదంటావా అది కాదండి యాక్చువల్గా ఏంటంటే ఒక్కసారి నా కళ్ళ ముందు కనిపించావు అనుకో కాఫీలో విషయం పెట్టి చంపేస్తాను ఆపండి మీరు కూడా వారికి సపోర్ట్ ఏంటి అయినా తల్లిదండ్రులు మీకు మాట్లాడి త్వరగా వాడిని పంపించండి చంపేసరి నా కళ్ళ ముందు కనిపించావండి నువ్వు త్వరగా వచ్చాను నన్ను పంపించేసి నా పెళ్లి చూపులకు వచ్చి నా నోడితేనే అది నచ్చలేదని చెప్పి దాన్ని నువ్వు చేసుకుంటారా పాపాత్ముడా పాప అలా ఉంది మరి ఏం చేయమంటా ఉంటది దయచేసి పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు
మాత్రం ఫ్రెండ్స్ తీసుకెళ్ళొద్దండి. మీరు స్టేజ్ మీద రాగానే అందరూ ఫ్రస్ట్రేషన్ అని ఎందుకు అంటున్నారండి? ఇలా వెళ్ళిపోతుంటే ఫ్రస్ట్రేషన్ కాకపోతే ఇంకేముంటదండి చెప్పండి. ఐ ఫీల్ యువర్ పెయిన్. రోజా గారు, డు యు ఆల్సో ఫీల్ ద పెయిన్? నాకు ఎప్పుడు సతీష్ చూసినా పాపం అనిపిస్తుంది. ఎందుకంటే మరీ అమాయకంగా ఇరుక్కుపోతాడు, ఫ్రస్ట్రేషన్ కి గురైపోతాడు, లాస్ట్ లో ఏడుస్తున్నాడు. చంద్ర గారు అలా లింక్ చేస్తారండి దాన్ని. మామూలుగా పాతకాలంలో కొంచెం అమ్మాయికి పెళ్లి చూపులు అంటే వాళ్ళ అక్కో లేదా వాళ్ళ పిన్ని కూతురు ఏమన్నా బాగుంటే కూడా చూపిరు, దాచిపెట్టేస్తారు ఈ అమ్మాయిని చూడరేమో అని. అలాంటి నువ్వు ఫ్రెండ్ తెచ్చుకోవడం నీ తప్పే. అది వినోదిని ఇలాంటి అమ్మాయిని చూడటానికి వచ్చినాడు. అబ్బో తెగ సిగ్గుపడిపోతున్నాడు. సూపర్ నాగబాబు సార్. కంటెంట్ చాలా బాగుంది, మంచి కాన్సెప్ట్, మంచి ఐడియా, అందరూ పెర్ఫార్మెన్స్ బాగా చేశారు. ఓకే చంద్ర సార్, కీప్ ఇట్ అప్.